ఒకప్పుడు ఒక చిన్న గ్రామంలో ఒక వృద్ధుడు ఉండేవాడు. అతనికి పెద్ద ఆస్తి లేదు, బంధువులు లేరు. కాని అతనికి ఒక మహా సంపద ఉంది. అది ఓం నమఃశివాయ జపం. ప్రతి ఉదయం లేవగానే రాత్రి నిద్రపోయే ముందు వృద్ధుడు శివుని పేరును జపించేవాడు. గ్రామంలోని పిల్లలు అడిగేవారు, తాతయ్యా, నీ దగ్గర బంగారం లేదు, భూమి లేదు, మరి నువ్వు ఎందుకు ఎప్పుడూ సంతోషంగా ఉంటావు? వృద్ధుడు చిరునవ్వుతో చెప్పేవాడు, బంగారం వాడితే తగ్గిపోతుంది, భూమి వదిలి వెళ్ళిపోతుంది. కాని శివుని పేరు జపం ఎప్పటికీ తగ్గదు. అది మనసుకు శాంతి ఇస్తుంది. ఆ మాటలు విన్న పిల్లలు కూడా ఆ మంత్రాన్ని జపించడం మొదలుపెట్టారు. కొంతకాలానికి మొత్తం గ్రామం ఓం నమః శివాయతో మార్మోగింది. అక్కడ కలహాలు తగ్గిపోయాయి, భయం తొలగిపోయింది, శాంతి పెరిగింది. ఈ విధంగా పంచాక్షరీ మంత్రం కేవలం ఒక జపం కాదు, అది మనకు శాంతి, ధైర్యం, ఆత్మబలమిచ్చే దైవానుగ్రహం. కాబట్టి ప్రతీ ఒక్కరూ రోజూ ఒక్కసారి అయినా మనసారా జపించాలి, ఓం నమః శివాయ, ఓం నమః శివాయ. శివుని ఆశీస్సులు పొందాలంటే ఓం నమః శివాయ అని కామెంట్ చేయండి. ఈ కథ మీకు నచ్చితే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి.